ఏఐ ఈ పదం విని, విని, విని మీకు చిరాకొచ్చేస్తుందని నాకు తెలుసు. కానీ 99% ఆఫ్ ద బిగినర్స్‌కి ఏఐ రిలేటెడ్ టర్మ్సే తెలియవు. రాగ్ అంటే ఏంటి? ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఏఐ ఏజెంట్‌కి, ఏఐ టూల్‌కి డిఫరెన్స్ ఏంటి? లాంగ్ చైన్ అంటే ఏంటి? లాంగ్ ఫ్లో అంటే ఏంటి? దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ బై ద వే సెటప్ ఎలా ఉంది? అదిరిపోయిందా? ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం. లెట్ మీ నో మీకు ఇలాంటి ఎక్స్‌ప్లనేటరీ వీడియోస్ కావాలా? లేదా నార్మల్ టాకింగ్ హెడ్ వీడియోస్ వేరే నేను మాట్లాడతాను, ఎడిటింగ్ ఉంటది అది కావాలా? చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే, ఈ ఫార్మాట్ నచ్చితే ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు ఏఐ గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. సిఎస్సికి, ఎంఎల్కి, ఏఐకి డిఫరెన్స్ ఏంటి అని. బేసిక్గా సిఎస్సి అంటే మనకు తెలుసు, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది బేసికల్లీ ఫౌండేషనల్ లేయర్ ఆఫ్ టెక్ వరల్డ్. సో బేసికల్లీ ఇందులో ఏముంటాయి? డేటా స్ట్రక్చర్స్, ఆల్గరిథమ్స్, ఓఎస్, ఊప్స్, అండ్ ఇందులో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, పైథాన్, ఇలా ఇవన్నీ ఉంటాయి. సో బేసికల్లీ దిస్ ఈస్ ద ఫౌండేషనల్ లేయర్. అండ్ బేసికల్లీ ఇది కంప్యూటేషన్, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ ఇదంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అండ్ మీరు కనుక కంప్యూటర్ సైన్స్లో స్ట్రాంగ్ అవ్వాలి అనుకోండి, కింద హార్వర్డ్ వాళ్ళవి అండ్ అదర్ కోర్సెస్ కూడా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వీడియోలో మనం కింద ఫ్రీ రిసోర్సెస్ అన్నీ మెన్షన్ చేసాం. డెఫినెట్లీ డోంట్ మిస్ దట్. మెషిన్ లెర్నింగ్ అంటే బేసికల్లీ వేర్ మెషిన్స్ లెర్న్ ఫ్రమ్ డేటా టు మేక్ ప్రెడిక్షన్స్. అంటే మెషిన్ లెర్నింగ్ ఈ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ. అంటే మనం ప్రతిసారి లాజిక్ మాన్యువల్లీ రాసేదానికంటే వీ ఫీడ్ ఇట్ ద డేటా అండ్ మోడల్ లెర్న్స్ ఫ్రమ్ ప్యాటర్న్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీ మోడల్కి క్యాట్ అంటే ఏంటో తెలియదు, బట్ నువ్వు దానికి ఒక 10,000 ఇమేజెస్ ఆఫ్ క్యాట్ చూపించి ఇది క్యాట్ అని చెప్పావు అనుకో, దెన్ ఇఫ్ యూ గివ్ ఎ న్యూ క్యాట్ ఇమేజ్ దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ ప్రెడిక్ట్ వాట్ ఇట్ ఈస్ అంటే వాట్ ఈస్ దట్ యానిమల్ అని. అంటే బేసికల్గా నీ దగ్గర ఉన్న డేటా సెట్ని నువ్వు ట్రైన్ చేసావు, యూ మేడ్ దట్ మెషిన్ టు లెర్న్. ఇందులో మెషిన్ లెర్నింగ్లో మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి: సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్ అండ్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని. సో బేసిక్గా అసలు వాట్ ఆర్ దీస్ ఏంటి అని మనం కొంచెం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. అందులో డీటెయిల్ రోడ్ మ్యాప్ అది కూడా ఇచ్చాం. ఇఫ్ యూ డింట్ వాచ్ దట్, గో అండ్ వాచ్ దట్ ఏఐఎంఎల్ రోడ్ మ్యాప్. అండ్ అలానే ఈ వీడియోలో కూడా కింద రిసోర్స్ ఇచ్చాం, అందులో కూడా ఉంటాయి. సో చెక్ ఇట్ అవుట్. అండ్ నౌ కమ్స్ ద మెయిన్ థింగ్, వాట్ ఈజ్ ఏఐ. మీరు ఏది చూడకుండా మీకు వచ్చిన డెఫినేషన్ కిందకి వెళ్ళి కమెంట్ చేయండి. పర్లేదు, తప్పైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, జస్ట్ కమెంట్ చేయండి. నాకు ఒక ఐడియా వస్తుంది, అరే వీళ్ళకి అసలు ఐడియా ఉందా లేదా అని. ఎవడు పట్టించుకోడు. గో డౌన్ అండ్ కమెంట్ వాట్ ఈజ్ ఏఐ టు యూ. సో ఏఐ ఈజ్ బేసికల్లీ మెషిన్ సిమ్యులేటింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే నాట్ జస్ట్ లెర్నింగ్, దే లెర్న్ అండ్ థింక్ లైక్ హ్యూమన్. As I said, ML is part of AI, and if you can see, here is a detailed picture. If you see, deep learning is part of neural networks, and then neural networks is part of machine learning, and then machine learning, and all of this comes under artificial intelligence. And inka symbolic AI ani ila chala untai, like that does not come here, that comes here. So to put it simply, AI is equal to ML plus decision making plus reasoning plus memory plus sensory input. So this is what AI is. Now let's come to one more important topic, AI versus generative AI. Asla what do you think? Asla difference ఏంటో కనీసం మీకు ఐడియా ఉందా? అగైన్ ఐడియా ఉంటే కిందకి వెళ్ళి కమెంట్ చేయండి. ఎనీవేస్ ఇట్స్ ఎంత సింపుల్ అయినా పర్లేదు, గో డౌన్ అండ్ కమెంట్. నౌ ఏఐ అంటే ట్రెడిషనల్ AI, అంటే రూల్స్ బేస్డ్ సిస్టమ్ కానీ డెసిషన్ ట్రీస్ అని బేసిక్గా మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ దెన్ క్లాసిఫికేషన్ ఇలా వీటన్నిటి మీద బిల్డ్ అవుతూ ఉంటుంది. ప్రెడిక్షన్ అవుట్కమ్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే బేసికల్లీ ఇట్స్ ఎ ట్రెడిషనల్ AI. But the problem with this, it doesn't create any new content. And traditional AI మనం వేరియస్ ప్లేసెస్లో యూస్ చేస్తాం, ఫ్రాడ్ డిటెక్షన్, రికమెండేషన్ సిస్టమ్, స్పామ్ ఫిల్టర్స్ ఇలా. బట్ జనరేటివ్ AI అంటే ఇట్ జనరేట్స్ సంథింగ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ బిఫోర్. ఇట్స్ బేసికలీ అన్ AI దట్ క్రియేట్స్. సో మీరు టెక్స్ట్కి తీసుకుంటే GPT-4 ఉంది. అదే మీరు ఇమేజెస్కి తీసుకుంటే డాలీ, ఇలా ఆడియోకి తీసుకుంటే 11 labs అని. So these are all generative AI models. They are trained on massive data set and they learn the probability of sequences. నెక్స్ట్ వర్డ్ ఏమొస్తుంది, నెక్స్ట్ పిక్సెల్ ఏమొస్తుంది అండ్ ఎవ్రీథింగ్. అంతెందుకు, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు చాట్ జీపీటీకి వెళ్ళి లాస్ట్ వీడియోలో కూడా చెప్పారు, మీరు వెళ్ళి హౌ ఆర్ అని క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఇట్ అజ్యూమ్స్ యు ఆర్ ఆస్కింగ్ హౌ ఆర్ యూ అని. బికాస్ ఇట్ ఈస్ ట్రైన్డ్ ఆన్ దట్ సెంటెన్స్. ఇట్ విల్ ప్రెడిక్ట్ దట్ ఓకే హౌ ఆర్ అని పెట్టానంటే నెక్స్ట్ యూ వస్తుంది అని. సో దట్ ఈస్ బేసికల్లీ జనరేటివ్ AI. నో కొంచెం బేసిక్స్ అయిపోయినాయి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. AI మోడల్ వర్సెస్ AI టూల్స్. నౌ అగైన్ మళ్ళీ ఒక చిన్న క్వశ్చన్, మీలో ఎంతమందికి అసలు ప్రాపర్ డిఫరెన్స్ ఏంటో తెలుసు? ఒకవేళ తెలిస్తే కిందకి వెళ్ళి కమెంట్ చేయండి. బట్ దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్, చాట్ జీపీటీ AI మోడలా AI టూలా? సరిగ్గా వినండి. మీరు రోజు వాడే చాట్ జీపీటీ AI మోడలా AI టూలా? కిందకి వెళ్ళండి, వితౌట్ సీటింగ్ వీడియోని ఇప్పుడే పాజ్ చేసి వెళ్ళి కమెంట్ చేయండి. మనం ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో మనం LLMs గురించి, ర్యాగ్ అంటే ఏంటి, MCP అంటే ఏంటి, ఇలా సో మెనీ థింగ్స్ డిస్కస్ చేస్తాం. బట్ దానికంటే ముందు ఐ వాంట్ టు టాక్ అబౌట్ అన్ ఇంట్రెస్టింగ్ ఆపర్చునిటీ. మీరు కనుక 2025లో సీరియస్గా AI నేర్చుకుందాం, AI స్కిల్స్ నేర్చుకుందాం, దట్ ట్రూలీ మ్యాటర్ అనుకుంటే ఐ గాట్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ. AI అండ్ డ్రోన్ స్పెషలైజేషన్ ఫ్రమ్ టీహాన్ ఐఐటి హైదరాబాద్. ఐఐటి హైదరాబాద్లో మన స్టేట్లో ఉంది ఇండియాస్ ఓన్లీ ఆటోనమస్ నావిగేషన్ బేస్డ్ టెస్ట్ బెడ్.
అండ్ లెట్స్ బీ హానెస్ట్, టు బికమ్ ద బెస్ట్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ది బెస్ట్. అసలు ఈ ప్రోగ్రామ్లో మీరు ఏం నేర్చుకుంటారు? యూ విల్ బి లెర్నింగ్ హౌ టు బిల్డ్ అండ్ డిప్లాయ్ GPT-4 లెవెల్ LLMs ఆన్ రియల్ వరల్డ్ డేటా సెట్స్. అండ్ ఏఐ పవర్ డ్రోన్స్ అసలు డిఫెన్స్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, సర్వేలెన్స్లో కానీ ఎలా యూస్ చేస్తాం అన్నది నేర్చుకుంటారు. హౌ టు డిప్లాయ్ లైవ్ ఏఐ సిస్టమ్స్ ఇన్ కామర్స్, అగ్రిటెక్ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఇలా మల్టిపుల్ డొమైన్స్లో రియల్ వరల్డ్ డ్రోన్ అండ్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తారు. బట్ స్టిల్ హౌ ఈస్ దిస్ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనే డౌట్ మీకు వస్తుంది. చెప్తారు. 2 days క్యాంపస్ ఇమర్షన్ ప్రోగ్రామ్ ఇన్ IIT హైదరాబాద్, లైవ్ క్లాసెస్ బై IIT ప్రొఫెసర్స్ అండ్ 15 అకాడమిక్ క్రెడిట్స్ కూడా వస్తాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మైనర్ ఇన్ AI/ML ఫ్రమ్ IIT హైదరాబాద్ అనే ట్యాగ్ కూడా మీకు వస్తుంది. అండ్ ఎస్, దిస్ ప్రోగ్రామ్ కమ్స్ విత్ ఎ ప్రైస్ ట్యాగ్, బట్ దిస్ ఈజ్ అఫోర్డబుల్ వెన్ కంపేర్ టు అదర్ కోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్. నవ్వు ఇవన్నీ ఓకే, బట్ ప్లేస్మెంట్ సంగతి ఏంటి? నవ్వు ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి మీ CGPA కన్నా 9 కన్నా ఎక్కువ ఉంటే యూ విల్ గెట్ ఎ గ్యారంటీడ్ ఇంటర్వ్యూ. ఆర్ ఒకవేళ 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి, యూ విల్ గెట్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఫ్రమ్ మసాయ్. సో ఈ ప్రోగ్రామ్లో ఎలా జాయిన్ అవ్వాలి? మే అయ్యేంత వరకు ప్రతి సండే దే ఆర్ కండక్టింగ్ ఏ స్మాల్ టెస్ట్ విచ్ ఈస్ ఓన్లీ ఫర్ 60 minutes అండ్ అందులో ఓన్లీ బేసిక్స్ అడుగుతారు. ప్రోగ్రామ్కి టెస్ట్ ఎందుకు అనుకుంటున్నారా? సీట్స్ లిమిటెడ్ మాత్రమే ఉంటాయి. రిజిస్ట్రేషన్ లింక్ అండ్ అదర్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కానీ ఇఫ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ, ఏఐలో కానీ డ్రోన్లో కానీ మీకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే, దిస్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. గో డౌన్ అండ్ రిజిస్టర్ అండ్ ఆల్ ద బెస్ట్. నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో AI model is basically it's a trained algorithm that makes predictions. హ్యాండ్ రైటింగ్ లైట్ తీసుకోండి, కొంచెం ఫాస్ట్గా రాసేస్తున్నా. సో బేసికలీ AI మోడల్ అంటే GPT-4 ఇవన్నీ వస్తాయి. GPT-4 అగైన్ డాలీ, ఇందాక ఏవైతే మనం మెన్షన్ చేసామో దీస్ ఆర్ ఆల్ AI మోడల్స్. సో బేసికలీ మీరు ఒక ఇన్పుట్ ఇస్తే అది ఒక అవుట్పుట్ ఇస్తుంది బేస్డ్ ఆన్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ ట్రైన్. సో దట్ ఈజ్ అన్ AI మోడల్. నౌ దీనికి మీరు వేరియస్ థింగ్స్ అటాచ్ చేయొచ్చు, APIs అటాచ్ చేయొచ్చు, మీరు దీనికి మెమరీ ఇవ్వచ్చు, సో మెనీ థింగ్స్ ఇవ్వచ్చు. బట్ బేసికలీ AI మోడల్ అంటే ఇట్ ఈస్ అ ట్రైన్డ్ ఆల్గరిథమ్ దట్ మేక్స్ ప్రెడిక్షన్స్. సింపుల్. నౌ AI టూల్ అంటే ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆర్ అన్ యాప్ దట్ ఈస్ బిల్ట్ అపాన్ వన్ ఆర్ మోర్ AI మోడల్స్. సింపుల్. సో AI టూల్ ఆఫర్స్ మోర్ దాన్ అన్ AI మోడల్. దానికి ఒక UI కావాలి, దానికి API ఇంటిగ్రేషన్ కావాలి, దానికి అనలిటిక్స్ అండ్ స్టోరేజ్, మేబీ స్టోరేజ్ కావాలి. సో దిస్ ఈజ్ అన్ AI టూల్. సో బేసికలీ ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ AI మోడల్ with many other things. సో ఈ పాటి మీకు అర్థమైపోయి ఉంటుంది. ChatGPT is an AI tool built on an GPT-4 model or GPT-3.5, whatever it is. So many models ఉంటాయి కింద, అండర్లైన్ మోడల్స్. దాని మీద బిల్ట్ అయి ఉంది ChatGPT, which is an AI tool that you use on your laptop. Now similarly, Midjourney, Jasper, all are AI tools. So conclusion is ChatGPT is an AI tool powered by AI model. అర్థమైంది కదా? లెట్స్ లెర్న్ అబౌట్ LLMs. చాలామంది తెలుసు LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. బట్ ఓకే, డెఫినేషన్ పక్కన పెడితే వాట్ ఈస్ LLM? ఇట్స్ ఎ ప్రీ-ట్రైన్డ్ AI మోడల్ దట్ అండర్స్టాండ్స్ అండ్ జనరేట్స్ న్యాచురల్ లాంగ్వేజ్. అండ్ ఎస్, సమ్ టైమ్స్ కోడ్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఎనీథింగ్. నో వీటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి అగైన్ GPT-4, Claude, Gemini, Llama, ఇవన్నీ LLMs. అంటే బేసికల్లీ AI మోడల్స్ దట్ ఆర్ LLMs. బట్ వీటితో ప్రాబ్లం ఏంట్రా అంటే దీస్ ఆర్ స్టేట్లెస్. అంటే దే డోంట్ రిమెంబర్, దే డోంట్ హ్యావ్ ఎనీ మెమరీ అంటిల్ అన్లెస్ మెమరీ ఈజ్ యాడెడ్, దట్ ఈస్ సపరేట్ థింగ్. ఇప్పుడంటే ChatGPTలో అది మెమరీ అది ఫీచర్ వచ్చింది, కానీ స్టార్టింగ్లో లేదు, గుర్తుంది కదా. సో ఇన్ జనరల్లీ దట్ ఈస్ హౌ LLMs ఆర్ బిల్ట్. సో దీస్ ఆర్ ట్రైన్డ్ ఆన్ మ్యాసివ్ డేటా. దే లెర్న్ ద ప్రాబిలిటీ ఆఫ్ వర్డ్ సీక్వెన్సెస్ కానీ, టెక్స్ట్ జనరేషన్ కానీ, కోడ్ కానీ, సమ్మరీస్ కానీ. దే జస్ట్ ట్రైన్ ఆన్ దెమ్ అండ్ సమ్ టైమ్స్ దే ఈవెన్ hallucinate. సో LLMs డోంట్ అండర్స్టాండ్ లైక్ హ్యూమన్స్, బట్ దే ప్రెడిక్ట్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్. నో LLMs మనం చాలా చోట్ల యూస్ చేస్తాం. ఈమెయిల్ డ్రాఫ్టింగ్లో కానీ, కోడింగ్లో కానీ, డాక్స్ ప్రిపరేషన్లో కానీ, ఇలా సో మెనీ థింగ్స్. బట్ దీనికి కూడా లిమిటేషన్ ఉంది. అదేంటో డిస్కస్ చేద్దాం. కానీ హౌ టు బిల్డ్ యువర్ ఓన్ LLM అనేది మీకు ఐడియా ఉందా? అగైన్ ట్రైనింగ్ ఇన్ GPT-4 మోడల్ ఈజ్ వెరీ హార్డ్, కానీ బట్ యూ క్యాన్ ఫైన్ ట్యూన్ స్మాలర్ మోడల్స్. దానికి చాలా ఓపెన్ సోర్స్ మోడల్స్ ఉన్నాయి, లైక్ Llama 3 అని, Mistral అని, Falcon అని, ఆర్ హగ్గింగ్ ఫేస్లో ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంటాయి. ఆర్ ఈవెన్ దేర్ ఆర్ సమ్ అదర్ వేస్. అవి ఏంటి, ఎలా చేయాలని కింద డీటెయిల్ రిసోర్సెస్ నేను ఇచ్చాను. ఈవెన్ ఐ ఆమ్ వర్కింగ్ ఆన్ దెమ్. You can learn అనమాట, అంటే how to train or how to build your own LLM అని. So go down and check it out. See, LLMs are good, ChatGPT is good, but ChatGPT రాకముందు వరకు we are doing what we do. Once ChatGPT వచ్చాక we were shocked. But once ChatGPT వచ్చేసాక we were shocked. దాన్ని ఎక్కడ పడితే అక్కడ కోడింగ్కి, అసైన్మెంట్స్కి అన్నిటికీ వాడుకున్నాం. అరే ChatGPT ఎంత చేయగలదాన్ని. బట్ ద గుడ్ థింగ్ విత్ హ్యూమన్స్ ఈస్ మనకి కొంచెం ఆశ ఎక్కువ. వీఆర్ గ్రీడీ. సో వీ డి నాట్ స్టాప్ దేర్. వీ వెంట్ ఎ స్టెప్ అహెడ్. We started building AI agents, and that is where LLMs చేయలేనివి, just models or tools చేయలేనివి AI agents చేస్తాయి.
సో వాట్ ఇట్ కెనాట్ డూ, బేసికలీ నువ్వు ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఇస్తుంది, నువ్వు ట్రైన్ చేసిన డేటా మీద ఇస్తుంది, దానికంటే ఒక మెమరీ ఉండదు, నీకోసం అదేమో ఒక వర్క్ చేయదు. బట్ ఏఐ ఏజెంట్స్ క్యాన్ డూ దట్. సో ఏఐ ఏజెంట్స్, దే థింక్, దే ప్లాన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దే యాక్ట్. సో నువ్వు దానికి ఏదైనా ఒక గోల్ ఇచ్చావనుకో, అది ఏమైనా అవని, ఎంత కష్టమైనా కానీ ఎంత తిరిగి అన్ని ఆప్షన్స్ చూసి లాస్ట్కి అదొక సొల్యూషన్ ప్రపోజ్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ ప్రపోజింగ్, ఇట్ విల్ యాక్చువల్లీ డూ ఇట్. బేసిక్గా హౌ అన్ ఏఐ ఏజెంట్ వర్క్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదన్నా టాస్క్ ఇవ్వండి, ఇట్ క్యాన్ బి టెక్స్ట్ ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. నువ్వు వెళ్ళి లెట్స్ జస్ట్ సే యాజ్ సింపుల్ యాజ్ గో అండ్ బుక్ ఏ ఫ్లైట్ టికెట్ టు మనాలి ఫర్ మీ అని చెప్పావు అనుకో, అండర్ 5,000 ఏదో ఒక కండిషన్ కూడా పెట్టావు. నౌ ఎల్ఎల్ఎం డస్ ఇట్ టాస్క్, ఇట్ అండర్స్టాండ్స్ యువర్ గోల్. ఫస్ట్లీ ఏంటి వాడు ఏం ప్రాంప్ట్ ఇచ్చాడు, ఏం చేయాలి నేను అని చెప్పి. దెన్ ఇట్ ప్లాన్స్ నెక్స్ట్ యాక్షన్స్. అంటే ఇట్ నీడ్స్ టు థింక్ కదా, ఓకే మనాలి ఈజ్ ద డెస్టినేషన్ and I have a budget constraint, which is it should be the flight ticket should be less than 5,000 or let's say 10,000, which is realistic. 5,000కి రాదు మనల్ని టికెట్. సో ఒకవేళ నువ్వు ఇది చెప్పాను కూడా, దెన్ ఇట్ విల్ థింక్ అబౌట్ ఇట్, ఇట్ విల్ ప్లాన్, ఓకే ఎక్కడికి వెళ్ళాలి, ఏ వెబ్సైట్స్లో వెతకాలి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ సర్చింగ్ అండ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ సర్చింగ్. ఇట్ యూజెస్ టూల్స్ లైక్ ఏపీఐస్, వెబ్, మెమరీ, అండ్ ఇట్ యూజెస్ ఆల్ దోస్ థింగ్స్. అఫ్ కోర్స్ నువ్వు దీని క్రెడెన్షియల్స్ అవి ఇవి ఇవ్వాలి, నీ బ్యాంక్వి అండ్ ఆల్ దట్ స్టఫ్. అండ్ దెన్ ఇట్ సర్చెస్, ఇట్ సీస్ 10,000 కన్నా ఏది ఉంది, ఏది బెస్ట్, ఏది అండ్ నువ్వు టైమింగ్ అది ఇది మెన్షన్ చేస్తుంది, చూస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్ విల్ సెలెక్ట్ సంథింగ్ దట్ ఈస్ మోస్ట్ సూటబుల్ అండ్ దెన్ ఇట్ విల్ రిపీట్ దోస్ టాస్క్, ఇట్ విల్ థింక్, ఇట్ విల్ యాక్ట్ అండ్ ఇట్ విల్ డూ ఆల్ దిస్ స్టఫ్ అంటిల్ ద ఎండ్ టాస్క్ ఈస్ డన్. సో అంటిల్ అన్లెస్ ఇట్ బుక్డ్ ఎ ఫ్లైట్ టికెట్ ఫర్ యూ విత్ ద కండిషన్స్ దట్ యూ గివ్, ఇట్ విల్ డూ ఆల్ దిస్ స్టఫ్ అండ్ దెన్ వన్స్ ఇట్స్ ఇట్ గాట్ ద రైట్ ఫ్లైట్ ఫర్ ద రైట్ అమౌంట్, ఇట్ విల్ book and send you the details. So this is what AI agents can do in today's time. నౌ ఈ సౌండ్స్ ఇంట్రెస్టింగ్ కదా. నౌ ఇక్కడ వరకు చాలామంది తెలుసు ఏ ఏజెన్సీ, ఎల్ఎల్ఎంసీ అన్నీ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేస్తాం ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద వీడియోలో, ఇది మోస్ట్లీ చాలామంది తెలియదు. ర్యాగ్ అంటే ఏంటి, వెక్టార్ డీబీ అంటే ఏంటి, ఎంసీపీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనకి ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ టర్మ్స్ ఎందుకు అని మీరు అనుకోవచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ వన్ వే ఆర్ ద అదర్ ఇన్ కమింగ్ 1-2 years ఐ బిలీవ్ యూ విల్ యూజ్ దెమ్ ఇన్ యువర్ డైలీ లైఫ్. చాట్ జీపీటీ ఎంత ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తున్నామో, దేర్ విల్ బీ టూల్స్ దట్ ఇన్వాల్వ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీ నీడ్ టు యూస్ దెమ్. సో తెలుసుకుంటే మంచిదే కదా. వాట్ ఈజ్ అండర్లైన్, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అండర్ ది హుడ్ అని. నౌ ఎల్ఎల్ఎంసీ అన్నీ ఉండగా మనకి ర్యాగ్ అంటే ఏంటి అసలు, వాట్ ఈజ్ ర్యాగ్ అంటే, ర్యాగ్ ఈజ్ బేసికల్లీ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. నౌ ప్రాబ్లమ్ విత్ ఎల్ఎల్ఎంస్ ఏంటంటే, దే ఆర్ ట్రైన్డ్ ఆన్ పర్టికులర్ డేటా సెట్, దే కెనాట్ లుక్ పాస్ట్. అంటే ఇప్పుడు లెట్స్ సే చాట్ జీపీటీ తీసుకోండి, దట్ ఈస్ ట్రైన్డ్ టిల్ 2023 మోడల్ ఆర్ దట్ ఈస్ ట్రైన్డ్ టిల్ సమ్ పాయింట్ and that can't access some private or real time data, and also వాటికి మెమరీ ఉండేది కాదు. అగైన్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, బట్ ఐఎమ్ ఇన్ జనరలీ టాకింగ్ అబౌట్ ద ఎల్ఎల్ఎమ్స్. లెట్స్ సే ఇంతకుముందు అప్డేట్ రాకముందు కానీ దే డోంట్ హ్యావ్ ఎనీ మెమరీ, దే సమ్టైమ్స్ మేక్ థింగ్స్ అప్. మీరు స్టార్టింగ్లో చూసుంటే లైక్ ఇట్ విల్ గివ్ సమ్ ర్యాండమ్ డేటా, నువ్వు ఏదో క్వశ్చన్ అడిగితే దానికంతటి అది కొన్ని అసంప్షన్స్ అనేసుకుని ఏదేదో ర్యాండమ్ స్టఫ్ ఇచ్చేది. లైక్ ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, అట్లీస్ట్ ఇన్ ద ఫస్ట్ 1 year of chat GPT release or anything. So that is the main problem with LLMs. It can't read your PDFs, it can't read the websites, it can't read the docs, it can't read the databases. So that is a restriction with LLMs. But whereas with RAG, that is possible with this retrieval augmented generation, with this technique. So literally with this we can read our PDFs, websites and everything. So how does this work? So basically మీరు ఏదైనా PDF ఇచ్చినా లేదా మీ వర్క్ ఫ్లో ఉన్నా లేదా ఎనీథింగ్ దట్ ఈస్ అవైలబుల్ దట్ యూ వాంటెడ్ టు that you wanted your AI to read and analyze and think. And so how does RAG work అనేది తెలుసుకుందాం. లెట్స్ సే ఏదైనా మీ PDF కానీ మీ డాక్ కానీ ఉంది, then firstly it breaks down it into smaller chunks, and now it will convert these small chunks into vectors. again మీరు వెక్టర్ అంటే చిన్నప్పుడు నేర్చుకున్న మ్యాథ్స్లో ఆ వెక్టర్ కాదు. దిస్ ఈస్ బేసికల్లీ ఏ టైప్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ న్యూమరికల్ ఫార్మాట్. నౌ దెన్ దే విల్ స్టోర్ దిస్ వెక్టర్స్ ఇంటూ డేటాబేస్. దీన్ని వెక్టార్ డీబీ అంటాం. ఇందులో టైప్స్ ఉంటాయి లైక్ పైన్కోన్ అని ఆర్ క్రోమా డీబీ అని. ఇందులో ఎలా స్టోర్ అయితే దాన్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ దానికంటే ముందు దాని తర్వాత వెన్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ ఆర్ వెన్ యూ ఆస్క్ సంథింగ్, దెన్ ఇట్ విల్ రిట్రీవ్ ద రైట్ చంక్స్ ఫ్రమ్ దిస్ డేటాబేస్ అండ్ ఇట్ విల్ ఫైండ్ అండ్ రిట్రీవ్ ద రైట్ చంక్స్ అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు LLM. అండ్ దెన్ ఇది మళ్ళీ కొంచెం రియల్ కంటెక్స్ట్లో పంపిస్తుంది ఆన్సర్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ 200-page PDF. ఇందులోకి వెళ్ళి వాట్ ఈజ్ రిఫండ్ పాలసీ అంటే LLM చెప్పలేదు. బట్ RAG, ఇట్ విల్ గో టు ఇట్ విల్ రీడ్, ఇట్ విల్ అనలైజ్, ఇట్ విల్ బ్రేక్ డౌన్, ఇట్ విల్ ఫైండ్ దోస్ వర్డ్స్ సిమిలర్ మీనింగ్ అండ్ దెన్ ఇట్ విల్ బ్రింగ్ అవుట్ అండ్ గివ్ యూ పర్ఫెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ ద 200-page డాక్యుమెంట్. నౌ ఐ నో ఇదంతా కొంచెం కాంప్లెక్స్గా ఆర్ కొంచెం అసలు అర్థం కాకపోయి ఉండొచ్చు. బట్ అగైన్ మళ్ళీ వినండి, కింద కూడా అని ఇచ్చింది సోర్స్ ఫాలో అవ్వండి.
ఫస్ట్ టైం కొంచెం కాంప్లెక్స్గానే అనిపిస్తుంది, బట్ వినగా ఆర్ కొంచెం మీరు దాన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, లేదా ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ బై యూజింగ్ ఇట్ ఆర్ బై అట్లీస్ట్ రీడింగ్ ద డాక్యుమెంటేషన్, అది కొంచెం ఐడియా వస్తుంది. నౌ టు పుట్ ఇట్ సింపుల్, మీరు ఏదైతే స్మాలర్ చంక్స్గా బ్రేక్ డౌన్ చేస్తారో దాన్ని చంకింగ్ అంటాం. అండ్ దీనికి మనం లాంగ్ చైన్ వాడతాం. లాంగ్ చైన్ అనే టూల్ వాడతాం. సో వాట్ ఈజ్ లాంగ్ చైన్ అంతా మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేస్తాం, డోంట్ వరీ. అండ్ అగైన్ ఎంబెడింగ్ మోడల్స్ అంటే కన్వర్టింగ్ ద టెక్స్ట్ ఇంటూ నెంబర్స్, నెంబర్స్కి ఎందుకు మారుస్తాం అంటే అవే వెక్టర్స్. అగైన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, గోయింగ్ ఫార్వర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా స్టోర్ అయితే ఏంటి అని. సో దాన్ని మనం ఎంబెడింగ్ అంటాం. సో దట్ ఈస్ డన్ బై ఓపెన్ ఏ ఎంబెడింగ్స్ కానీ, హగ్గింగ్ ఫేస్ కానీ, ఇలా కొన్ని వాడతాం టూల్స్. నౌ వేర్ డూ వి స్టోర్ దెమ్ ఇన్ డేటాబేస్, వాటిని ఏమంటాం వెక్టర్ డేటాబేస్ అంటాం. దానికి ఏం వాడతాం పైన్కోన్ కానీ, క్రోమా డీబీ కానీ. నౌ అగైన్ ఆ రైట్ సెన్స్ అవి దొరికాక ఎట్ లాస్ట్ LLMస్కి అగైన్ సేమ్ GPT-4, Claude, దీస్ ఆర్ ఆల్ అగైన్ LLMs. సో దిస్ ఆర్ ద టూల్స్ దట్ వి యూజ్. లాంగ్ చైన్ కానీ, ఓపెన్ ఏ ఎంబెడింగ్స్ కానీ, పైన్కోన్ డీబీ కానీ, GPT-4 కానీ. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ దీస్ ఆర్ ద టూల్స్ దట్ వి యూజ్ టు బిల్డ్ ఎ ర్యాక్. అన్న నువ్వు ఇందాక PDF ఎగ్జాంపుల్ ఇచ్చావు. LLM అయితే ఆ 200 పేజ్ డాక్యుమెంట్ స్కాన్ చేయలేదు అది ఇది అని. కానీ GPT-4 ఏమో LLMే కదా, కానీ ఇప్పుడు నేను డాక్యుమెంట్ యాడ్ చేసి దాన్ని ఏ క్వశ్చన్ అయినా అడగచ్చు అని. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆ అప్డేట్ ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు వచ్చింది. సో బేసికల్లీ ఇనిషియల్లీ అది లేదు. సో దే ఆర్ ఇంప్రొవైజింగ్ ఇట్. అండ్ ఎస్, ChatGPT ర్యాగ్ లాగా ఒక మినీ ర్యాగ్ లానే ఫంక్షన్ చేస్తుంది. బట్ స్టిల్ దేర్ ఆర్ లిమిటేషన్స్ టు ఇట్. అంటే ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ ర్యాగ్కి ద ChatGPT దట్ ఈస్ దేర్ ఆర్ స్టిల్ లిమిటేషన్స్. అంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు మిమిక్ ఎ ర్యాగ్, but it cannot do it, but it is not fully functional. And fully functional in the sense like it is not scalable, it is not scalable to hundreds of applications, hundreds of data sets, or it is not fully customizable కూడా. అంటే చంక్స్ని ఎలా బ్రేక్ డౌన్ చేయాలి అంటే నువ్వు కనుక నీ ఓన్ ర్యాక్ బిల్డ్ చేస్తే చంకింగ్ ఎలా చేయగలుగుతాం, ఏది ఎలా డేటాబేస్లో స్టోర్ చేయగలుగుతాం, ఇదంతా నీ కంట్రోల్లో ఉంటుంది. బట్ విత్ ChatGPT ఆర్ అదర్ టూల్స్ that is not in your hands. RAG is a technique that makes an AI model more smarter by giving it access to real useful information like మీ ఫైల్స్ అవ్వచ్చు, మీ వెబ్సైట్స్ అవ్వచ్చు, మీ డేటాబేస్ అవ్వచ్చు. అండ్ ఇట్ క్యాన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ లైక్ పాలసీ డాక్యుమెంట్స్ ఇచ్చేయండి, HR హ్యాండ్బుక్స్ ఇచ్చేయండి, మీ ఇంజనీరింగ్ రిలేటెడ్ ఆల్ డేటా ఇచ్చేయండి. అండ్ దెన్ ఏ ఎంప్లాయీ వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా ఇట్ విల్ ఆన్సర్. సో దట్ ఈస్ బేసికలీ ర్యాగ్. నా ఇందాక ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ టర్మ్ విన్నాం, దట్ ఈజ్ లాంగ్ చైన్. అగైన్ వెక్టర్ డేటాబేస్ గురించి వద్దాం, అంటే ఎలా స్టోర్ అయ్యింది ఏంటి అనేది. బట్ లాంగ్ చైన్ అంటే ఏంటి? సో లాంగ్ చైన్ ఇస్ ఎ టూల్ బాక్స్ అనమాట. అంటే బేసికల్లీ టు బిల్డ్ స్మార్ట్ AI యాప్స్ దట్ యూజ్ LLMs. అంటే మీ ChatGPTని లైక్ లాంగ్ చైన్ హెల్ప్స్ కనెక్ట్ యువర్ ChatGPT విత్ యువర్ డేటా, మెమరీ, API అండ్ టూల్స్. See, by default LLMs are smart, but they forget everything after one message. They can't read your files. They can't plan multiple steps. And LangChain solves all of that. Now again, simple words lo LangChain em chestado chuddam. So just think of it as Lego blocks for AI. అరే ఈ లెగో బ్లాక్స్ ఏంటి, ఒక్కొక్క బ్లాక్ ఏంటి, మీకు అంతా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని అండర్స్టాండ్ చేద్దాం. లెట్స్ సే మీరు ఒక AI బాట్ బిల్డ్ చేశారు. ఇది మీరు ఒక కంపెనీ ఉంది, మీరు ఒక AI బాట్ బిల్డ్ చేశారు. లైక్ అది ఎవరైనా వెళ్ళి ఏమైనా క్వశ్చన్స్ అడగచ్చు, కంపెనీ పాలసీస్ గురించి, లీవ్స్ గురించి, లేదా స్టాక్స్ గురించి ఏదైనా అడగచ్చు అనుకుందాం. నో ఫస్ట్ ఏంటి, దానికి ఫస్ట్ డేటా ఇవ్వాలి కదా. మీ కంపెనీ HR డాక్స్ అప్లోడ్ చేస్తుంది, ఉన్న డాక్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తుంది. నో లాంగ్ చైన్ ఏదైతే ఉందో, ఈ లాంగ్ చైన్ ఏదైతే ఉందో దాన్ని సర్చబుల్ చంక్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆర్ GPT-4 అండ్ LLM రీడ్స్ దెమ్ వయా లాంగ్ చైన్ వెన్ ఆస్క్డ్. ఏదైనా అడిగినప్పుడు దాన్ని ఎలా అడుగుతుంది ఏంటి సర్చింగ్ గురించి ఇంకాసేపట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏమైంది, ఫస్ట్ డాక్స్ ఇచ్చినప్పుడు లాంగ్ చైన్ దాన్ని కన్వర్ట్ చేసుకుని డేటాబేస్లో వెక్టర్ DBలో స్టోర్ చేసుకుంది. ఎవరైనా ఒక ఎంప్లాయీ వచ్చి ఇక్కడితో అయిపోయింది ఆ ఫ్లో. బట్ ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ వచ్చి స్టోర్ చేసుకుంది ఎందుకు, ఎవరైనా అడిగితే ఇవ్వడానికి కదా. సో ఎవరైనా ఎంప్లాయీ వచ్చి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు అనుకో, దెన్ ద LLM గోస్ త్రూ దిస్, యూజెస్ ది లాంగ్ చైన్, దెన్ ఆ చంక్స్ నుంచి రీడ్ చేసి రీడబుల్ ఫార్మాట్లో, టెక్స్ట్ ఫార్మాట్లో మళ్ళీ ఆ డేటాను ప్రజెంట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అంటే దట్ ఈజ్ లాంగ్ చైన్ ఇన్ యాక్షన్. సో లాంగ్ చైన్ ఏం చేస్తుంది ఇక్కడ, ఇట్స్ కంబైనింగ్ RAG ప్లస్ LLMs ప్లస్ లాజిక్. ఈ పార్టీకి కొంచెం అర్థమే ఉండొచ్చు, బట్ స్టిల్ మీకు ఇంకో డౌట్ ఉండే ఉంటుంది. అన్న ఇందాకే కదా నువ్వు ఇక్కడ రిలీట్ చేస్తావు, సో ఇందాకే కదా నువ్వు ర్యాగ్లో ఏమో లాంగ్ చైన్ వాడతామని చెప్పావు, మళ్ళీ ఇక్కడ లాంగ్ చైన్లో ర్యాగ్ వాడతామని చెప్పావు, అసలు వాట్ ఈజ్ పార్ట్ ఆఫ్ వాట్ అని మీకు డౌట్ రావచ్చు. సో అరే ఇక్కడ RAG ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లాంగ్ చైనా ఆర్ లాంగ్ చైన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ RAG అని మీకు డౌట్ రావచ్చు. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి, RAG ఈజ్ ఎ టెక్నిక్. So RAG is a technique or pattern that is used, to search through your PDFs, to go through your documents and everything. So that is RAG. That is basically retrieving
by generating whatever that is there and then storing in database and all that stuff. Now LangChain is a framework and that can be used in multiple places. LangChain is a framework that helps you build patterns. LangChain is a framework that helps you build patterns. Again, oka simple one last example istanu. RAG is not a tool or product. RAG is not a tool or product, it is a technique. Now let's say ఇప్పుడు వరకు చెప్పిన దాన్ని ఒక 3 సింపుల్ వేస్లో చెప్తాను నేను. ఫస్ట్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అంటే, ఇట్స్ ఎ కాన్సెప్ట్. RAG is a concept. What happens is it chunks the documents in the first step. It chunks the documents and then embedding. It does embedding అంటే ఉన్న టెక్స్ట్ని నెంబర్స్లో మారుస్తుంది. ఎందుకంటే వెక్టార్స్, ఇట్ విల్ స్టోర్ ఇన్ ఎ వెక్టార్ డేటాబేస్. సో వెక్టార్ డేటాబేస్ అంటే నెంబర్సే. సో అదేంటో చెప్తారు. సో ఇట్ విల్ స్టోర్ దెమ్ ఇన్ ఎ వెక్టార్ డేటాబేస్. దెన్ ఆఫ్టర్ ఎంబెడింగ్, సో బేసికల్ అగైన్ వెక్టార్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇట్లా 0.21/1.18/so on. ఇది ఒక వెక్టార్, ఇది ఒక చంక్ అనుకోండి. ఒక లెట్స్ సే ఏదైనా టెక్స్ట్ ఉంది, రీఫండ్ పాలసీ అని ఒక టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్ని ఇలా స్టోర్ చేసుకుంటుంది నెంబర్స్లో ఇన్ వెక్టార్ డిబి. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. సో ఈ టెక్స్ట్ని ఈ నెంబర్స్లో మార్చడాన్ని ఎంబెడింగ్ అంటాం. సో దాని తర్వాత ఇట్ స్టోర్ దిస్ ఇన్ ఎ వెక్టార్ డిబి. నో ఏ టైప్స్ ఆఫ్ వెక్టార్ డిబి ఉంటాయి, పైన్కోన్ అని, క్రోమా డిబి అని, వి టోల్డ్ దెమ్. అండ్ నాకు అంత ఇంటర్నల్స్ తెలియదు వాటిలో. ఈవెన్ స్టిల్ ఐఎమ్ లెర్నింగ్ మోర్ అబౌట్ దెమ్. మీరు వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు కింద ఉన్న రిసోర్సెస్తో. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డేటాబేసెస్ దట్ వి యూస్. నౌ వెన్ దిస్ ఈజ్ స్టోర్డ్, వెళ్ళి ఎవరైనా వచ్చి ఏమైనా డౌట్ అడిగినా, ఏం అడిగినా కానీ, ఎవరు ఏమైనా ప్రాంప్ట్ ఇచ్చినా, నౌ ఇట్ విల్ రిట్రీవ్ ద మోస్ట్ రిలవెంట్ chunk. It will retrieve the most relevant chunk and then feed it to the LLM and then give the output as text. So this is what happens in RAG. So it is literally RAG ante retrieve and then augment and then generate back. This is what happens in a RAG. Now simply put, LangChain is a framework that helps you implement RAG ante. So LangChain యూస్ చేసుకుని మనం ఈ RAGని ఇంప్లిమెంట్ చేస్తాం. సో LangChainతో ఓన్లీ RAGనే కాదు, మనం చాలా అదర్ AI ప్యాటర్న్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో నవ్ యూ అండర్స్టూడ్ వై RAG ఈజ్ పార్ట్ ఆఫ్ LangChain ఈజ్ పార్ట్ ఆఫ్ RAG. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాకపోతే వెళ్ళి మళ్ళీ వినండి. ఒకవేళ నేను అంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు అనుకుంటే కిందకి వెళ్ళి రిసోర్సెస్ చెక్ చేయొచ్చు, లేదా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి. యూ క్యాన్ గో అండ్ చెక్ దమ్ అవుట్. అగైన్ LangFlow అంటే ఏంటో డిస్కస్ చేద్దాం, కానీ కొంచెం డీటెయిల్గా వెక్టార్ డిబి అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇందాక డిస్కస్ చేశాను, బట్ అగైన్ వెక్టార్ డేటాబేస్ అంటే బేసికల్లీ టెక్స్ట్ని నెంబర్స్లా స్టోర్ చేసుకోవడం. బట్ అసలు అలా ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే, ఏఐ అనేది మీనింగ్ బట్టి సెర్చ్ చేస్తుంది, నాట్ బై ఎగ్జాక్ట్ వర్డ్స్. నేనేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 200 పేజ్ డాక్యుమెంట్ ఉంది, అందులో లెట్స్ సే దేర్ ఇస్ ఎ టెక్స్ట్ సేయింగ్ హౌ టు గెట్ ఎ రీఫండ్. దీన్ని ఎంబెడింగ్ అయ్యాక, అంటే చంక్స్లో బ్రేక్ చేశాక ఇలా స్టోర్ చేసుకుంటుంది. 0.21, 0.10, 0.18, so on, ఇలా ఒక యారే ఆఫ్ నెంబర్స్. నౌ ఇప్పుడు ఎవరైనా వచ్చి లెట్స్ సే ఇప్పుడు ఏఐ ప్యాటర్న్తో కానీ ఏఐ మోడల్తో మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కలా అడుగుతారు కదా. అందరు వచ్చి ఎగ్జాక్ట్లీ హౌ టు గెట్ ఎ రీఫండ్ అని అడగరు. దే క్యాన్ జస్ట్ టైప్ రీఫండ్ పాలసీ, వాట్ ఈస్ రీఫండ్ పాలసీ, ఐ వాంట్ మై రీఫండ్ బ్యాక్, ఐ వాంట్ మై మనీ బ్యాక్, ఇలా ఏదైనా టైప్ చేయొచ్చు. సో వాట్ ఏఐ డస్ ఈస్ వెన్ దే గివ్ సిమిలర్ టెక్స్ట్ అండ్ సిమిలర్ వర్డ్స్, ఇట్ విల్ సర్చ్ ఫర్ ఎ సిమిలర్ వెక్టర్. సో ఎవరైనా ఈ వర్డ్స్, ఇందులో ఏదైనా వర్డ్ యూస్ చేసినా, ఇందులో ఏదైనా వాళ్ళు యూస్ చేసిన రీఫండ్ అనే టర్మ్ వాళ్ళకి దొరికినా కానీ, నౌ వాట్ AI డస్ ఈస్ ఇట్ విల్ సర్చ్ ఫర్ ఎ వెరీ సిమిలర్ వెక్టర్ అండ్ దెన్ ఇట్ విల్ search for closest matching content and then put that words and get that data. అంటే ఇప్పుడు ఎవరైనా రీఫండ్ ఉన్నది ఏ సెంటెన్స్ అయినా కానీ ఇట్లా అండర్స్టాండ్, ఓకే దే ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ రీఫండ్ అని చెప్పి. సో ఈ హౌ టు గెట్ అనే రీఫండ్ దాన్ని ఎలా అయితే స్టోర్ చేసుకుందో దాని రిలేటెడ్ డేటా అంతా తీసుకొస్తుంది. సో దట్ మేక్ సెన్స్ కదా. అదే ఒకవేళ హౌ టు గెట్ ఎ రీఫండ్ మాత్రమే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, హౌ టు గెట్ ఎ రీఫండ్ అని అడిగినప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాట్ ఈస్ రీఫండ్ పాలసీ అన్నప్పుడు రాదు, ఐ వాంట్ మై మనీ బ్యాక్ అన్నప్పుడు రాదు. So that is why it kind of stores in a numbers, trying to search for similar meaning, similar context, not the exact words. So that is what vector databases do. They store embeddings, and then they use fast similarity search, and then they feed it to the LLM. ఇందులో 3 మెయిన్ డేటాబేస్ ఉన్నాయి, పైన్కోన్ అని, క్రోమా డిబి అని, VV8 అని. ఒక్కో దానికి ఒక పర్పస్ ఉంది. పైన్కోన్ ఏమో ఈజీలీ స్కేలబుల్, క్రోమా డిబి ఏమో గ్రేట్ ఫర్ ప్రోటోటైప్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ స్మాల్ థింగ్స్ అండ్ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ మీ లోకల్లో బిల్డ్ చేద్దాం అనుకున్నా దట్ ఈస్ గుడ్. ఆర్ VV8 అయితే కొంచెం ఓపెన్ సోర్స్ అండ్ కైండ్ ఆఫ్ పవర్ఫుల్. సో ఇట్లా ఒక్కో దానికి ఒక పర్పస్ ఉంది. నేను ఇంకా వీటిని ఎగ్జాక్ట్లీ అంత డీటెయిల్డ్గా యూస్ చేయలేదు,
I am trying to get to know them. మీరు యూ కెన్ వర్క్ ఆన్ యువర్ ఓన్, ట్రై టు రీసెర్చ్ దెమ్ అబౌట్ మోర్. కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఒక కన్క్లూజన్లా ఇస్తే, సో ఇప్పుడు లాంగ్చైన్ అంటే ఏంటో తెలిసింది, ర్యాగ్ అంటే ఏంటో తెలిసింది, వెక్టర్ డీబీ అంటే ఏంటో తెలిసింది. సో ర్యాగ్ చాట్బాట్లో ఒక ర్యాగ్ చాట్బాట్ బిల్డ్ చేయాలి అంటే యూ విల్ బి యూజింగ్ లాంగ్చైన్ ఫ్రేమ్వర్క్, vector db to store the information and all that stuff, and obviously a llm model like gpt-4. adi matter. If you want to build a RAG chatbot, this is what happens. Now ఇక్కడ ఇంకో టర్మ్ ఉంది, సంథింగ్ ఇంట్రెస్టింగ్, లాంగ్ ఫ్లో. లాంగ్ చైన్ అంటే తెలుసు, ర్యాగ్ అంటే తెలుసు, బట్ లాంగ్ ఫ్లో అంటే ఏంటి? ఎవరైనా గెస్ చేస్తారా? జస్ట్ అగైన్ దేర్ ఈస్ నో రైట్ నో రాంగ్, వీఆర్ జస్ట్ ట్రైంగ్ టు కీప్ ఇట్ ఇంటరాక్టివ్ అండ్ దట్ స్టఫ్. కిందకెళ్ళి లాంగ్ ఫ్లో అంటే ఏంటి? వాట్ ఆర్ యూ థింకింగ్? మీ ఓన్ వర్డ్స్లో ఒకవేళ మీకు తెలిస్తే గుడ్, తెలిసినా కమెంట్ చేయండి. తెలియకపోయినా వాట్ ఆర్ యూ థింకింగ్ అనేది జస్ట్ ట్రై టు గెస్ ఇట్. సో లాంగ్ ఫ్లో ఇస్ బేసికల్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ బిల్డర్ ఫర్ లాంగ్ చైన్ యాప్స్. మీరు ఒక మంచి ఏ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, లాంగ్ చైన్ వాడి, అది వాడి, ఇది వాడి, ర్యాగ్ వాడి, కానీ మీకు కోడ్ రాయాలని లేదు. అప్పుడు యూ క్యాన్ డైరెక్ట్లీ బిల్డ్ బ్లాక్స్ అనమాట. అంటే ఈ ర్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, దీనికి ఈ డేటాబేస్ వాడు, దీనికి ఈ లాంగ్ చైన్ టెక్నిక్ వాడు. మీరు ఇలా డైరెక్ట్ ఒక బ్లాక్స్ ఇవన్నీ గ్యాదర్ చేస్తే యాప్ బిల్డ్ అయిపోయింది. సో దట్ ఈజ్ వాట్ లాంగ్ ఫ్లో ఈజ్. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా? నేను చెప్తాను. ఇప్పుడు లెట్స్ లాంగ్ చైన్ అనేది కోడ్ అనుకోండి. లెట్స్ లాంగ్ చైన్ అనేది ఒక జావా స్క్రిప్ట్ కోడ్ అనుకోండి. లాంగ్ ఫ్లో అనేది క్యాన్వా. క్యాన్వాలో మనం ఏం చేస్తాం? ఇప్పుడు థంబ్నెయిల్ చేయాలి అనుకో, ఈ బ్యాక్గ్రౌండ్ తీస్తావు, దానిపైన ఈ టెక్స్ట్ యాడ్ చేస్తావు, దానిపైన ఇంకోటి యాడ్ చేస్తావు, అంటే ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తావు. సో లాంగ్ ఫ్లోలో కూడా యూ క్యాన్ బిల్డ్ డైరెక్ట్లీ యాప్స్ బై యూజింగ్ ఈ డేటాబేస్ని ఇట్లా పెట్టు, దీనికి ఏ పైన ఇట్లా కనెక్ట్ చేసి, అంటే డ్రాగ్ అండ్ డ్రాప్. యూ వోంట్ బీ కోడింగ్ ఎనీథింగ్, యూ ఆర్ జస్ట్ యూజింగ్. అంటే అది ఒక టూల్ కిట్లా ఉంటుంది. అందులోంచి ఇది మీరు లోకల్లో కూడా ట్రై చేయొచ్చు. లాంగ్ ఫ్లో అది డౌన్లోడ్ చేసుకుని యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ అండ్ ట్రై రన్నింగ్ ఇట్. సో దాని నుంచి యూ క్యాన్ బిల్డ్ అనమాట డైరెక్ట్లీ. సో సింపుల్గా చెప్పాలి అంటే LLM అనేది బ్రెయిన్ అనుకున్నాం. నౌ లాంగ్ చైన్ అనేది వర్క్ ఫ్లో బిల్డర్. నౌ లాంగ్ ఫ్లో అనేది నో కోడ్ బిల్డర్. నౌ నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, MCP. ఇది ఈ మధ్య మీరు బాగానే వినుంటారు, MCPs, మోడల్ కంటెస్ట్ ప్రోటోకాల్. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ స్కేరీ ఆర్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ dangerous is what I believe. Why? Now what MCP does is it will kind of allow multiple AI models, multiple AI agents to work together. And right now ChatGPT can only write, of course it can generate few images and everything, but let's say Midjourney is best in generating images, ChatGPT is best in writing normal text and everything, Claude is best in giving code and everything. So what if, imagine మీరు ఒక చిన్న టాస్క్ ఇచ్చి, లెట్స్ సే AI, there is something called super AI that is really scary, దాని గురించి చెప్తాను. Now this MCP is something like common language or rule book. అదేం చేస్తుందంటే మల్టిపుల్ AI మోడల్స్ని, ఏజెంట్స్ని టూల్స్ షేర్ చేసుకొని ఇస్తుంది, మీ డీటెయిల్స్ షేర్ చేసుకొని ఇస్తుంది, మల్టిపుల్ APIs వాడిస్తుంది, అండ్ అన్నీ చేసి ఇట్ విల్ బేసికల్లీ మేక్ మల్టిపుల్ టూల్స్ వర్క్ లైక్ ఎ టీమ్ అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. Now you have all AI tools that will communicate among themselves and build something, something extraordinary out of this. See, now why is this scary? See, now ఇప్పటివరకు మీరు ఏ AI టూల్కైనా మీరు వెళ్ళి ఇన్పుట్ ఇస్తేనే అది అవుట్పుట్ ఇస్తుంది. బట్ జస్ట్ ఇమాజిన్ ఇఫ్ దే హ్యావ్ దిస్ యాక్సెస్, ఇఫ్ దే ఆర్ యాక్సెసింగ్ లైక్ దిస్, అంటే ఒక AI టూల్ ఇంకో AI టూల్ని యాక్సెస్ చేస్తుంది, ఇట్ డైరెక్ట్లీ బ్రౌజింగ్ వెబ్, ఇట్ ఈస్ డైరెక్ట్లీ డూయింగ్ ఎవ్రీథింగ్, ఇట్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్స్ ఓన్. ఇమాజిన్ హౌ స్కేర్ ఇట్ ఈస్. నౌ యాజ్ ఆఫ్ నౌ MCP ఈజ్ రియల్. అది టాస్క్ షేర్ చేసుకుంటుంది, సేమ్ టూల్స్ వాడుతుంది, ఇట్ క్యాన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ స్టేట్ అండ్ దే విల్ కనెక్ట్. అంటే లెట్స్ సే ఇప్పుడు నువ్వు ఏదైనా AI టూల్కి ఏదైనా వర్క్ ఇచ్చి, నా గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి అది యాక్సెస్ చేయి, ఇది యాక్సెస్ చేయండి, ఇట్ క్యాన్ డైరెక్ట్లీ గో అండ్ యాక్సెస్, ఇట్ క్యాన్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ దట్ బ్రిడ్జ్ బిట్వీన్ కనెక్టింగ్ యువర్ ఫైల్స్, అంటే నీ జీమెయిల్ కానీ, నీ గూగుల్ డ్రైవ్ కానీ, నీ గూగుల్ ఫొటోస్ కానీ, ఇట్ క్యాన్ యాక్సెస్ ఆల్ ఆఫ్ దట్ అండ్ గివ్ ద డేటా, అండ్ దట్ ఈస్ హౌ దిస్ ఈజ్ యాక్టింగ్. సో ఇన్ ఏ కన్క్లూజన్ యూ క్యాన్ జస్ట్ సే, నాకు వెబ్సైట్ డెవలప్ చేయి, దాంట్లో కాపీ రాయి, దానికి లోగో డిజైన్ చేయి, అండ్ దాన్ని పబ్లిష్ కూడా చేయి. యూజువల్లీ అన్నీ ఒక్కొక్క AI టూల్ చేస్తుంది. But now if you use this MCP, it will coordinate with all of them and it will make all of these things done in barely 30 minutes maybe, or even less than that. So now why is this scary? So there is something called super AI. Now super AI ante entante, it is an AI with same capabilities as human and sometimes even more, or just in case it can do anything and everything that a human can do. Ante imagine how scary it is. It can think like us, it can have consciousness like us, and it will be the most intelligent species. We will be the second most intelligent species. And what if it replaces us? What if that controls us? And just imagine, meeku super AI is not ChatGPT, super AI is not anything. To be honest, super AI is not live yet, or it is not there yet. But I think, or I believe, or I fear,
ఇట్ మైట్ కమ్ సూన్. అంటే యూ హ్యావ్ సీన్ ఐరన్ మ్యాన్ చూసుంటారా? బేసికల్లీ సూపర్ ఏఐ ఈజ్ కంబైనింగ్ ద బెస్ట్ జీనియసెస్ మైండ్ అండ్ ఐరన్ మ్యాన్ ఎవ్రీబడి అనుకోండి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ జార్విస్ మేబీ. ఇట్ క్యాన్ సే ఎనీథింగ్. ఇంకా అది హ్యూమన్ ఇన్పుట్ అవసరం లేదు దానికి. ఇట్ క్యాన్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్. అదే డెవలప్ చేస్తుంది. ఇట్ క్యాన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్, క్లైమేట్ చేంజ్ ప్రాబ్లమ్ అనుకోండి, లేదా ఇట్ క్యాన్ బిల్డ్ సస్టైనబుల్ హ్యాబిటాట్ ఇన్ మార్స్. ఇట్ క్యాన్ డూ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. సో జస్ట్ ఇమాజిన్ హౌ క్రేజీలీ స్కేరీ దట్ ఈస్. సో దట్ ఈస్ వాట్ సూపర్ ఏఐ ఈస్. ఐ డోంట్ నో ఎప్పుడు సూపర్ ఏఐ వస్తుందో, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, బట్ మన సినిమాల్లో చూసాం. అండ్ ఏఐ ఇస్ గెటింగ్ స్కేరీలీ గుడ్ డే బై డే. So if at all it comes one day, hopefully humans will know how to stop it, I guess. వీళ్ళు ఎంతమంది సిరీస్ చూసారు? దెర్ ఈస్ అ సిరీస్ కాల్డ్ సిలికాన్ వ్యాలీ. ఇందులో లాస్ట్కి అదే ఇది. ఇఫ్ యూ మీరు కనుక సిరీస్ చూసుంటే నేను ఏం మాట్లాడతాను అర్థమైంది. దే బిల్డ్ దిస్ ఏఐ సంథింగ్ ఏఐ అండ్ ఇట్ బికమ్స్ స్కేరీలీ గుడ్. అండ్ వాళ్ళకి $1 billion డీల్ వచ్చిన ఆర్ ఈవెన్ మోర్, ఐ గెస్, దే విల్ టర్న్ ఇట్ డౌన్, దే విల్ కిల్ దట్ ఏఐ బికాస్ ఇట్ ఈస్ స్కేరీలీ గుడ్ అండ్ ఇట్ మైట్ రిప్లేస్ us. So I fear that might happen. So that is what super AI is. So basically, simply put, super AI is AI that surpasses human intelligence in all fields. Maybe something like Jarvis. Again, ఇందులో కూడా AGI అని ఉంటుంది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, ASI, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. దీస్ ఆర్ ద 2 terms that are used. సో బేసికల్లీ అగైన్ యాజ్ ఐ సెడ్, ఇట్ క్యాన్ డూ ఎనీథింగ్. కంటెక్స్ట్ అర్థం చేసుకునేది, న్యూ మెథడ్స్ ఇన్వెంట్ చేస్తుంది, ఇట్ రైట్స్ బ్లూ ప్రింట్స్, ఇట్ అడ్జస్ట్ ఎమోషనల్లీ, ఇట్ కీప్స్ ఇంప్రూవింగ్ ఫీడ్బ్యాక్. మీరు చూసుంటే ఈ మధ్య అంతెందుకు గ్రాక్ ఉందిగా, యూ మైట్ హ్యావ్ సీన్ గ్రాక్. అది ఎట్లాంటి ఆన్సర్లు ఇస్తుంది? నువ్వు తెలుగులో బూతులు తిడుతుంటే అది బూతుల ఆన్సర్లు ఇస్తుంది. సో ఇట్ క్యాన్. సో దట్ ఈస్ జస్ట్ అగైన్ అది ఒక ప్రీ ట్రైన్ మోడల్. అది ఎవరో అలా ఇన్పుట్ ఇస్తే ఇచ్చింది. గోయింగ్ ఫార్వర్డ్ దాని అంతటా అదే అడ్జస్ట్ చేసుకోగలదు. సో దట్ ఈస్ వాట్ సూపర్ ఏఐ ఇస్. అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ స్కేరీ అండ్ ఇట్ విల్ బీ స్మార్టర్ దెన్ అస్. వీ మే నాట్ కంట్రోల్ ఇట్. ChatGPT 2023లో వచ్చిందా, 2022నా, ఐఎమ్ నాట్ షూర్. వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ జస్ట్ ఇది అడ్వాన్స్మెంట్స్ అని. దాని స్టార్టింగ్లో మెమరీ ఉండేది కాదు. స్టార్టింగ్లో ఇట్ కెనాట్ యూస్ టు చాలా వాటికి ఆన్సర్స్ ఇచ్చేది కాదు. నౌ ఇట్ క్యాన్ గివ్ రియల్ టైమ్ డేటా, ఇట్ క్యాన్ రీడ్ పీడిఎఫ్స్, ఇట్ క్యాన్ అనలైజ్ డాక్యుమెంట్స్, ఇట్ క్యాన్ రిమెంబర్ స్టఫ్. నీ గురించి ఏమైనా చెప్పమన్నా చెప్తుంది. ఇట్ క్యాన్ గో త్రూ వెబ్సైట్స్. ఇట్ ఈస్ డూయింగ్ లాట్ మోర్ స్టఫ్. అండ్ గ్రాక్ తీసుకుంటే ఇట్ ఈస్ ఆన్ సమ్ అదర్ లెవెల్. సో ఏఐ మోడల్స్ ఆర్ ఇంప్రూవింగ్, దే ఆర్ ఇంప్రవైజింగ్ అండ్ దే ఆర్ బికమింగ్ పర్సనలైజ్డ్ మోర్ దాన్ ఎవర్. సో ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఏజ్ ఐ బిలీవ్ లైక్ ఈ టర్మ్స్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, వీటిని యూస్ చేయడం, హౌ టు బిల్డ్ థింగ్స్ విత్ దిస్ అన్నది కూడా అంత ఇంపార్టెంట్. సో అందుకే నేను కొంచెం ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్, ఇలా ఐప్యాడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ వరకు ఉంటే ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై, టేక్ కేర్.